బ్రేకింగ్ చేస్తున్నాం. ఎట్టకేలకు కొత్త పెన్షన్ పంపిణీకి ఏపీలోని కూటమి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే 3 లక్షల కొత్త పెన్షన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్ నుంచి పంపిణీ చేయనున్నట్లు సమాచారం. మొదట వితంతువులకు, వృద్ధులకు ఇచ్చేలా కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఏపీలో కొత్త పెన్షన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎన్ని కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు? అలాగే ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ మొదలు కాబోతుంది? దేవి, ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల పంపిణీ మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఎటకెలకు కొత్తగా అర్హత పొందినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది. రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల కొత్త పెన్షన్ల మంజూరు చేసి అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. కొత్త పెన్షన్ల కోసం సెప్టెంబర్ నెల నుంచి దరఖాస్తులను సేకరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్వహణ వంటి ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా మార్గదర్శకాలు అలాగే తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొదటి దశలో వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెన్షన్ల కోసం అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతోటి కొత్తగా పెన్షన్ పొందలేకపోతున్నటువంటి వారిని గుర్తించి వారికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయోజనం అందేలా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించాలని కూడా అధికారులకు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలుస్తా ఉంది. మిగిలిన కేటగిరీలో ఉన్నటువంటి అర్హులకు కూడా పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక అయితే సిద్ధం చేస్తా ఉంది. అయితే మొత్తం 3 లక్షల పెన్షన్లను ఒకేసారి కాకుండా విడతల వారీగా పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొదటి దశలో అత్యవసరంగా పెన్షన్ అవసరమయ్యే వృద్ధులు అలాగే వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ తర్వాతనే ఇతర కేటగిరీలను పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ కొత్త పెన్షన్ల సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా ప్రస్తుతం తెచ్చుకొస్తోంది. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియ అక్టోబర్ నుంచే ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పెన్షన్ల ప్రక్రియకు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్కు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందన్న అంశం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సమయంలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే దరఖాస్తు స్వీకరించి అక్టోబర్ నుంచి వాటిని ఇస్తే ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఉండే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతోటే ఇప్పుడు ఈ
పెన్షన్లకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాన్ని త్వరితగతిన ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి వాటిని అందించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కొత్త పెన్షన్ కోసం అవసరమైనటువంటి దరఖాస్తు ఫారాలు ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధం చేసుకుని ముందస్తుగా రెడీ చేసుకుని ఉంటే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా అటు అధికారులు అయితే వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి అర్హులైనటువంటి వాళ్ళందరి జాబితాను రూపొందించాలంటే ఏవైతే వాళ్ళ వద్ద అర్హతకు సంబంధించినటువంటి పత్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్థానిక సచివాలయాల్లో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వాళ్ళు పరిశీలించిన తరువాత దానికి సంబంధించి పెన్షన్ కు సంబంధించినటువంటి అర్హత నిర్ధారించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ప్రభుత్వం అయితే ప్రస్తుతం సుమారుగా 3 లక్షల కొత్త పెన్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే తెలుస్తోంది. ఫైనల్ గా సంఖ్య అనేది ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏవైతే కేటగిరీలు ఉంటాయో ఆ కేటగిరీల వారీగా పెన్షన్ల కేటాయింపు, దాంతోపాటు దరఖాస్తుల స్వీకరణ తేదీ ఎప్పటి నుంచి ఉంటుంది, అలాగే పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనేది కూడా ప్రభుత్వం అధికారికంగా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఇదంతా కూడా ప్రస్తుతం అయితే అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ కొత్త పెన్షన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్నటువంటి ఆలోచనతో అయితే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.